ఫ్రెండ్స్, విజేతలు మాత్రమే చరిత్రను రాస్తారు అనే మాటను మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా విన్నారా? ఇది చాలా వర్ణనాత్మకంగా, కొంచెం సందేహాస్పదంగా కూడా అనిపిస్తుంది. యుద్ధం ముగిశాక లేదా ఎలాంటి సందర్భంలోనైనా గెలిచిన వాళ్ళు కాకుండా ఆ సందర్భంలో మోసం చేయబడడం వల్ల లేదా తమ సొంత వల్ల తిరుగుబాటు చేయడం వల్ల ఓడిపోయిన వాళ్ళు చరిత్రను రాస్తే ఎలా ఉంటుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారి మనకు ఆ నిజం తెలిస్తే వారిని మనం ఇప్పటికీ నేరస్తులుగానే పరిగణిస్తామా, లేక వారిని మనం తప్పుగా అర్థం చేసుకున్న హీరోలుగా భావిస్తామా? ఫ్రెండ్స్, ఈ రోజు మనం చరిత్రను మరో కోణంలో చూడబోతున్నాం. అది గెలిచిన వాళ్ళ దృష్టికోణం నుంచి కాకుండా ఓడిపోయిన వాళ్ళ దృష్టికోణం నుంచి. ఒక్కసారి ఊహించండి, మన చేతిలో ఉన్న ఆ చరిత్ర పుస్తకం చరిత్రను కొత్త చూపులో చూపిస్తే ఎలా ఉంటుందని. అది ఎలా అంటే, నిజానికి ఆంగ్లేయులు నాగరికత నేర్పించిన వారిగా కాకుండా మన భారతీయ సంపదను దోచుకున్న వారిగా చూపబడటం, ఉగ్రవాదులను ముద్ర వేసిన వారు నిజానికి దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులుగా తీర్చిదిద్దడం, గౌరవవంతమైన సామ్రాజ్యాల పేరుతో మనకు చెప్పినది నిజానికి రక్తపు మరకలపై నిర్మించబడిన అణిచివేత యంత్రాలుగా బయటపడటం. ఈ వీడియో పూర్తయ్యే సమయానికి మీరు తెలుసుకున్న చరిత్ర ఎంత పక్షపాతంగా ఉందో గ్రహిస్తారు. మనం గెలిచిన వాళ్ళ చూపుల నుండి కాదు, ఓడిపోయిన వాళ్ళ కళల నుండి చూసినప్పుడు ప్రపంచాన్ని చూసే కోణమే మారిపోతుంది. ఫ్రెండ్స్, మనం చరిత్ర నేర్చుకున్న విధానం కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. అది ఎలా అంటే, మనం తరగతి గదిలో కూర్చొని పాఠ్య పుస్తకాన్ని తెరిచిన క్షణం నుండి మనకి ఇలా చెబుతారు, ఇదే జరిగింది, వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, ది ఎండ్. కానీ మీరు ఎప్పుడైనా ఇలా ప్రశ్నించుకున్నారా, ఎవరు హీరో ఎవరు విలన్ అనేదాన్ని ఎవరు నిర్ణయించారని? చరిత్ర అనేది ఒక సినిమా చూడటం లాంటిది. అది కూడా ఒక పాత్ర దృక్కోణం నుండి మాత్రమే. మరియు ఇతరులు ఏమి అనుభవిస్తున్నారనేది మనకు ఎవరు చెప్పరు. అది ఎప్పుడూ చెప్పబడలేదు. పాఠ్య పుస్తకాలు మనకు ఏకపక్ష కథనాన్ని అందిస్తాయి. సాధారణంగా చరిత్రను గెలిచిన వాళ్ళ వ్యక్తులే రాస్తారు. నిజానికి ఆ రాసేవారు విజేతలే మంచిగా కనిపించాలని కోరుకుంటారు. కాబట్టి వారు తమను తాము రక్షకులుగా, విముక్తిదారులుగా లేదా దార్శనికులుగా చిత్రీకరించుకుంటారు. వారు ఒక సామ్రాజ్యంపై దండయాత్ర చేసిన, సంస్కృతులను నాశనం చేసిన లేదా యుద్ధాలను ప్రారంభించినా కూడా, మరియు వారిని ఎదిరించిన వారిని తిరుగుబాటుదారులుగా, సమస్య సృష్టించేవారుగా, క్రూరులుగా ముద్ర వేస్తారు. నిజానికి వారు తమ ఇంటిని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ. అయితే ఫ్రెండ్స్, మనం తెలుసుకున్న చరిత్రను ప్రశ్నించకుండా నమ్ముతూ పెరుగుతాం. ఒకసారి దీన్ని గమనించండి. కొలంబస్ అమెరికాను కనుగొన్నాడని మన పాఠ్య పుస్తకాల్లో చెప్పారు. లక్షలాది మంది ఇప్పటికే అక్కడ నివసిస్తున్నప్పటికీ. బ్రిటిష్ వారు భారతదేశానికి రైల్వేలను తీసుకొచ్చారని మనకు చెబుతారు. కానీ ఎవరూ కూడా కరువులు, దోపిడీ మరియు వారు వదిలిపెట్టిన రక్తపాతం గురించి మనకు చెప్పలేదు. అలాంటప్పుడు మనం అణిచివేయబడిన, వలస రాజ్యం చేయబడిన ప్రజల బాధ మరియు పోరాటం మనం తెలుసుకోలేం. అయితే ఇది కాలక్రమేణా గతం యొక్క వక్రీకృత సంస్కరణను సృష్టిస్తుంది. ఇది కేవలం పక్షపాతం గురించి కాదు, ఇది అధికారం గురించి. ఎందుకంటే ఎవరైతే గత చరిత్రను నిర్ణయిస్తారో వారే ఒక దేశం యొక్క గర్వాన్ని, శత్రు ద్వేషాన్ని మరియు మొత్తం తరాల గుర్తింపును కూడా నిర్ణయిస్తారు. ఇక్కడ భయంకరమైన భాగం ఏంటంటే, చాలా మంది దాన్ని ఎప్పుడు ప్రశ్నించరు మరియు చరిత్రను ముఖ విలువతో తీసుకుంటారు. కానీ చరిత్ర అంటే కేవలం వాస్తవాలు కాదు, ఇది ఒక కథ చెప్పడం లాంటిది. మరియు మనకి ఒకవైపు మాత్రమే చెప్పినప్పుడు అది చరిత్ర కాదు, అది ఒక స్క్రిప్ట్. అయితే ఫ్రెండ్స్, గెలిచిన వాళ్ళు రాసిన చరిత్రలోని ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం ఎలా తెలుసుకోవాలి? దీనికి పరిష్కారం చాలా సరళమైనది. అది ఎలా అంటే, మనం మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. చరిత్రలో జరిగిన సంఘటనలను మళ్ళీ చదవడం ప్రారంభించండి, కానీ అది మరొక వైపు నుండి మాత్రమే. అదే గెలవని వైపు, బాధపడిన వైపు, ప్రజలను అణిచివేయబడిన వైపు. మరియు దీన్ని చేయడానికి మీకు చరిత్రలో PhD అవసరం లేదు. ఎవరైనా సరే దీన్ని చేయొచ్చు. అది ఎలా అంటే, మీరు చిన్న చిన్న ప్రశ్నలను అడగడం ద్వారా దీన్ని చేయవచ్చు. అది ఎలా అంటే, మీరు పాఠ్య పుస్తకాల్లో చదివిన వాటిని అంగీకరించకండి. ప్రతి కథనాన్ని ప్రశ్నించండి. ఏమైంది అని అడగడానికి బదులు కథ యొక్క ఈ వెర్షన్ నుండి ఎవరు ప్రయోజనం పొందారని అడగండి. తర్వాత పాఠ్య పుస్తకాలను దాటి వెళ్ళండి. స్థానిక రచయితలు రాసిన చారిత్రక కల్పన లేదా నాన్ సైన్స్ ఫిక్షన్ పుస్తకాలను చదవడానికి ప్రయత్నించండి. పరిణామాలను అనుభవించిన వ్యక్తులు లేదా ఎవరి కుటుంబాలు అలా చేశాయనేది మీకు తెలుస్తుంది. ప్రసిద్ధ స్వరాలు చెప్పిన డాక్యుమెంటరీలు మాత్రమే కాకుండా కింది స్థాయి నుండి తీసిన డాక్యుమెంటరీలను చూడండి. మౌఖిక చిత్రాలను తవ్వండి. మీ తాత ముత్తాతలతో మాట్లాడండి. మీ కమ్యూనిటీలోని పాత వ్యక్తుల మాటలు వినండి. వారి చెప్పే మాటలు వారసత్వంగా వచ్చినవి, భావోద్వేగమైనవి. అవి తరచుగా ఏ అధికారిక రికార్డులను చేరని సత్యాలను కలిగి ఉంటాయి. ఇంటర్నెట్ ను తెలివిగా ఉపయోగించండి. ఇంటర్నెట్ అనేది చెత్తతో నిండి ఉంది, కానీ మీరు సరిగ్గా తవ్వితే బంగారంతో కూడా నిండి ఉంటుంది. ఉద్వేగభరితమైన చరిత్రకారులు, స్వతంత్ర పరిశోధకులు మరియు ఓడిపోయిన వారు అని పిలువబడే వారసులు కూడా నిర్వహించే యూట్యూబ్ ఛానళ్లు, బ్లాగ్లు, పాడ్కాస్ట్లు ఉన్నాయి. ఆఫ్రికన్, ఆసియా, దక్షిణ అమెరికా లేదా స్వదేశీ దృక్కోణాల నుండి చరిత్రను అన్వేషించడం ప్రారంభించండి. గెలిచిన వాళ్ళ దృష్టికోణం నుంచి కాకుండా ఓడిపోయిన వాళ్ళ దృష్టికోణం నుంచి. అలాగే వివిధ దేశాల దృక్కోణాల నుండి ఒకే సంఘటన గురించి చదవండి. అప్పుడు మీరే షాక్ అవుతారు. ఒక దేశంలో విజయం అని బోధించబడింది మరొక దేశంలో విషాదంగా గుర్తించుకోబడవచ్చు. ఇంకా చివరిగా, పక్షపాతాన్ని గుర్తించడానికి మీ మనస్సుకు శిక్షణ ఇవ్వండి. మీరు ఎప్పుడైనా నాగరికత, తిరుగుబాటు లేదా ఉగ్రవాది అనే పదాలను చూసినప్పుడు ఒకసారి ఆగి ఈ మాటలు ఎవరు చెప్తున్నారని ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే కొన్నిసార్లు విలన్లుగా ముద్ర వేయబడిన వ్యక్తులు ఇంకా పోరాడుతూనే ఉన్నారు, మరియు హీరోలుగా ప్రశంసించబడిన వారు బహుశా నిజమైన ఆక్రమణదారులు అయి ఉండవచ్చు. ఇదంతా దృక్పథం గురించి కాదు, మరియు మీరు రెండు వైపులా చూడడం గురించి. మీరు ఎంత ఎక్కువగా సాధన చేస్తారో అంత ఎక్కువగా గ్రహిస్తారు. చరిత్ర అంటే ఏం జరిగిందో కాదు, గతం నుంచి ఏం తొలగించబడిందనే దాని గురించి. ఫ్రెండ్స్, చరిత్ర ఇంత ఏకపక్షంగా మారడానికి గల నిజమైన కారణం అధికారం. అధికారంలో ఉన్న వ్యక్తులు తమ భవిష్యత్తును మాత్రమే కాదు, గతాన్ని కూడా తమకు అనుకూలంగా
మలుచుకోవాలని అనుకుంటారు. ఎందుకంటే గతాన్ని నియంత్రిస్తే అది భవిష్యత్తును నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే మీ మనసును కదిలించే కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. మొదటిది భారత స్వాతంత్ర్య ఉద్యమం. బ్రిటిష్ రికార్డులు భగత్ సింగ్ మరియు సుభాష్ చంద్రబోస్ వంటి విప్లవకారులను ఉగ్రవాదులను పిలిచాయి. కానీ పవిత్రమైన భారతీయులకు వారే హీరోలు. ఇక్కడ రెండు కథలు, ఒకే సంఘటన, పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలు. తరువాతది వియత్నాం యుద్ధం. అమెరికన్ పాఠ్య పుస్తకాలు తరచుగా వ్యూహాత్మక వైఫల్యాలను హైలైట్ చేస్తాయి. కానీ వియత్నంలో ఇది సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా వీరోచిత ప్రతిఘటనగా గుర్తుంచుకోబడుతుంది. మళ్ళీ రెండు వైపులా ఒకే చరిత్ర. తరువాతది ఆఫ్రికన్ వలస రాజ్యం. యూరోపియన్ రికార్డులు నాగరికతను తీసుకురావడం గురించి గర్వంగా మాట్లాడతాయి. కానీ ఆఫ్రికన్లు బానిసత్వం, దోపిడీ మరియు సాంస్కృతిక విధ్వంసం గురించి మాట్లాడతాయి. ఫ్రెండ్స్, మనం చూస్తున్న లేదా వింటున్న చరిత్రలో ఓడిపోయిన వారిని కథలను వక్రీకరించారు లేదా పాతిపెట్టారు. మరియు మనం లోతుగా చూడకపోతే మనం ఈ అబద్ధాలను పునరావృతం చేస్తూనే ఉంటాం. చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. చరిత్ర అనేది కేవలం తేదీలు, రాజులు, యుద్ధాల కథలు మాత్రమే కాదు, అది మనుషుల అనుభవాల కథలు. అయితే చాలా సందర్భాల్లో ఆ చరిత్రను గెలిచిన వాళ్ళ దృష్టికోణం నుంచే రాయబడింది. నిజానికి ఓడిపోయిన వాళ్ళ దృష్టికోణం నుంచి మనం చరిత్రను చూసినట్లయితే మనకు నిజంగా భావోద్వేగాలు, నిజమైన సంఘటనల పరంపర స్పష్టంగా తెలుస్తాయి. అది ఎందుకు జరిగింది, వాళ్ళకి అది ఎలా అనిపించిందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అది మనలో కొంచెం మర్యాద, కొంచెం దయ, ఇంకా చాలా తెలుసుకోవాలనే ఆసక్తిని పెంచుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఓడిపోయిన వాళ్ళే నిజంగా సరైన వాళ్ళు అవుతారు, కానీ వాళ్ళ మాటలు వినే సమయం అప్పట్లో రాలేదు. అందుకే ఏ కథైనా విని ఊరుకోకండి. ఒక్కసారి ఆ కథ వెనుక దాగున్న మరో కోణాన్ని చూడండి. ఎప్పుడు ఒక ప్రశ్న వేసుకుంటూ ఉండండి, ఈ కథలో ఎవరి వాయిస్ అయినా మిస్ అయిందా అని.